కొన్ని దేశాల్లో స్త్రీగా పుట్టడమే పాపం మాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఒక వార్త సంచలనంగా మారింది. 6 ఏళ్ల బాలిక 45 ఏళ్ల వ్యక్తి మ్యారేజ్ చేయడం అనే వార్త సంచలనంగా మారిన పరిస్థితి. ఇది ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. సో ప్రత్యక్ష నరకంగా మారిన పరిస్థితి స్త్రీలకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. ఏమంటారు? ఆఫ్ఘనిస్తాన్లో ఒక 45 సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తి, అది కూడా ఆల్రెడీ 2 భార్యలు ఉన్న ఒక వ్యక్తి కేవలం 6 సంవత్సరాల బాలికని వివాహం చేసుకోవడం జరిగింది. 45 సంవత్సరాల వ్యక్తి 6 సంవత్సరాలు ఉన్న బాలికని, ఆల్రెడీ 2 భార్యలు, మళ్ళీ పిల్లలు. ఇది ప్రపంచంలో సంచలనమైంది. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి కూడా ఏంటి, బాల్య వివాహాల పరిస్థితి చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాల పరిస్థితి చూసింది. అక్కడ ఏంటంటే 4.6 కోట్ల జనాభా, అందులో సుమారు 2 కోట్ల వరకే 2.1 కోట్ల మంది స్త్రీలు ఉంటారు. వాళ్ళ పరిస్థితి అతి ఘోరమనమాట. అసలు స్త్రీగా పుట్టడమే చాపమనమాట ఆఫ్ఘనిస్తాన్లో. ఘోరం అంటే అది మాటలతో చెప్పలేము. ఎందుకంటే 6 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాలిక. ఓకే, ఇప్పుడు యుఎన్ఓ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అక్కడ స్త్రీల పరిస్థితి ఈ 2021లో మళ్ళీ తాలిబాన్ 2.0 గవర్నమెంట్ మొదలైంది. వాళ్ళు ఏంటంటే వాల్వార్ అనేది ఒక వివాహ వ్యవస్థ చట్టం ఉంటుంది. ఒకప్పుడు మన కన్యాశుల్కం లాగా, గురుజార్ అప్పారావు గారు చెప్పిన కన్యాశుల్కమైన అనమాట. ఆ కన్యల్ని, చిన్న పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే కడుపులో ఉన్న పిల్లల్ని కూడా బేరం ఆడేస్తారు. వాళ్ళు బేరం ఆడేసి అక్కడ అందాన్ని బట్టి, చదువుని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితిని బట్టి ఆ బాలికను కొనుక్కుని వివాహం చేసేసుకుంటారు. అది 9 సంవత్సరాలు దాటిన తర్వాత కాపురానికి పంపించాలి. గుర్తుపెట్టుకోండి, 9 సంవత్సరాలు కాపురం చేయాలి. వాళ్ళు వైవాహిక బంధంలోకి ఎంటర్ అవుతారు. 9 సంవత్సరాలు ఉన్న ఒక యువతి అంటే గుర్తుపెట్టుకోండి ఎలా ఉందో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే, తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షరియత్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. ఇస్లామిక్ చట్టాన్ని ఖురాన్ ప్రకారం తీసుకొచ్చారు. ఘోరం అండి. ఇప్పుడు తాలిబాన్ వచ్చిన తర్వాత, తాలిబాన్ 2.0 వచ్చిన తర్వాత అక్కడ స్త్రీలు సెకండరీ అంటే హై స్కూల్ స్టడీ, ఉన్నత విద్యకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, క్రికెట్ స్టేడియం కూడా బ్యాన్ అయిపోయింది. వాళ్ళ ఉమెన్ క్రికెట్ టీం కూడా వాళ్ళకి లేదు. తర్వాత చదువులు ప్రొఫెసర్లుగా అవ్వడానికి లేదు, బయటికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఏమైనా అక్రమ సంబంధం అనేది ఆరోపణ వస్తే వాళ్ళు కర్రలతో కొట్టడం, తర్వాత కొరడా దెబ్బలు కొట్టడం, ఫ్లాగింగ్ అంటారు, రాళ్ళు వేసి చంపడం అనమాట. ఇది శిక్షలు ఉంటాయి స్త్రీలకి. అది బహిరంగమైన శిక్షలు ఉంటాయి. బట్టలు విప్పి దారుణమైన శిక్షలు ఉంటాయండి. సో ఇది పరిస్థితి. బహుభార్యత్వమే పెద్ద శిక్ష. ఎప్పుడు పడితే అప్పుడు విడాకులు. ఓకే, ఇంతటి భయానకమైన వేశ్యావృత్తి అక్కడ ఆఫ్ఘాన్ తాలిబాన్ యొక్క సైనికులకి వీళ్ళు బానిసలుగా వెళ్ళాలన్నమాట. వాళ్ళకి పడుపు వృత్తి కింద భయంకరమైన వృత్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది యుఎన్ఓ బహిరంగపరిచిన ఒక విషయం అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘాన్ తాలిబాన్ రూలింగ్ ఉంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే అమెరికా పారిపోయింది అక్కడ. సో దాన్ని క్రిటిసిజం తప్పితే వేరే గతి లేదనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఎంతటి దీనమైన పరిస్థితిని తాలిబాన్లో స్త్రీలు ఎంత ప్రొటెస్ట్ చేసినా ఆ న్యూస్ కూడా బయటకు రాదు. బహిరంగంగానే వాళ్ళని కాల్ చేయడం ఇవి జరిగిద్ది అనమాట. ఆ తాలిబాన్ మనకు తెలుసు, కాబూల్ పట్టణంలో నగరంలో ఎలా తిరుగుతారు వాళ్ళు. స్త్రీ కనపడితే చంపేస్తారు అంతే వాళ్ళు. ఓకే, ఈ ఫ్లాగింగ్ అనేవి ప్రతిరోజు ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ కొరడా దెబ్బలు తినడం, బహిరంగంగా రాళ్ళు వేయడం, స్త్రీల మీద వేయడం అనేది ఒక దౌర్భాగ్యమైన స్థితి. అది ఎప్పుడు కనపడుతూ ఉంటాయి, నిత్యకృత్యం అనమాట ఆఫ్ఘనిస్తాన్లో. ఇది పరిస్థితి అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక రకంగా ఇండియా సాంస్కృతిక బంధం ఉంది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఉండి ఇప్పటికీ సాంస్కృతికంగా ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే గాంధార పుట్టిన దేశం, తర్వాత కైకేయి పుట్టిన దేశం భారతదేశం. ఈ మహాభారత రామాయణాలు అంటేనే అక్కడ మూలం. గాంధారి మహాభారతానికి మూలం, కైకేయి రామాయణానికి మూలం. అంతటి సాంస్కృతికమైన సంబంధాలు మనకు ఉంటాయి. అక్కడ పీపుల్ మంచోళ్ళు. కాకపోతే ఇక షరియత్లా అనేది దౌర్భాగ్యంగా, అంటే ఇప్పుడు అంత షరియత్లా ఇంకో ముస్లిం దేశంలో అంత భయంకరంగా అమలు కాదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో భయానకమైన పరిస్థితి. అంటే ఆ దేశంలో నిజంగా స్త్రీగా పుట్టడమే నరక కోపంలో పుట్టినట్టే. స్త్రీగా పుట్టడం అంటేనే 9-10 సంవత్సరాలకి గర్భం దాల్చడం. 9-10 సంవత్సరాలకి గర్భం దాల్చి పిల్లల్ని మళ్ళీ ఆపరేషన్స్ ఉండవు. 8 మంది పిల్లలతో ఆ స్త్రీ యొక్క పడే వేదన, ఆ మాతృత్వాన్ని వదులుకోలేదు. భర్తమో 10,000 వివాహాలు ఉంటాయి. దారుణాటి అంటే స్త్రీ యొక్క బంధం, ఒక మాతృత్వం, ఒక భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని
అవహేళన చేసే విధంగా, స్త్రీని భయంకరంగా అప్రెషన్ రిప్రెషన్ చేసే విధంగా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఉందండి. ఈ పరిస్థితి మార్చడానికి ఆ అంతర్జాతీయ సంస్థలు అనేవి పాటుపడాలని యుఎన్ఓ అక్కడ నివేదిక ఇస్తుంది. మరి అమెరికా, పెద్ద పెద్ద దేశాలైన ఇండియా, చైనా, ముఖ్యంగా దాంతో బాగా సంబంధం ఉన్న రష్యా, ముఖ్యంగా పాకిస్తాన్ ఆ మార్పు వాళ్ళలో స్త్రీల యొక్క పరిస్థితిని మెరుగుపరిచే విధంగా తాలిబాన్ మీద ఒత్తిడి తెద్దాయని మనం ఆశిద్దాం. ఇక ఇండియా అమెరికా ట్రేడ్ డీల్